నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్కి స్వాగతం. మై గెస్ట్ ఈజ్ సింప్లీ పవిత్ర లోకేష్ గారు. నమస్కారం. నమస్తే అండి. ఐఎమ్ యాక్చువల్లీ స్పీచ్లెస్ బికాస్ యూఆర్ కంపేరింగ్ మీ విత్ జయలలిత గారు అండ్ అంత లేదండి ఇంగ్లీష్, ఎందుకంటే నాకు తెలుగు ప్రాపర్గా రాదు కదా, అందుకని ఇంగ్లీష్ మాట్లాడతాను అంతే. బయట ప్రపంచానికి కనిపించే పవిత్ర లోకేష్ వేరు, కానీ మీ అంతరంగం వేరు. మీరు గుడ్ థింకర్. ఎలాగో చెప్పనా, ప్రతిరోజు ఉదయం 3 నుంచి లేదా 4 నుంచే మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏదో ఒక మంచి వర్డ్తో మీ మెసేజ్ ఆ రోజు వస్తుంది అని. మీ మెసేజ్ వస్తే అండ్ మీ ఆ కొటేషన్స్ మీరు ఎన్నుకునే విధం కూడా బ్రహ్మకుమారి, బుద్ధ, చాలా చాలా అద్భుతమైన కొటేషన్స్. ఇంకా వాటి గురించి అలా చెప్పుకుంటూ పోతే మన మాటలు చాలా ఇంకా వాటి గురించే వెళ్ళిపోతాయి. ఇది ఇంటర్వ్యూ కాబట్టి ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ అది ఎలా సాధ్యపడుతుంది మీకు? అంత డెప్త్ ఎలా వచ్చింది? మేబీ మై ఎక్స్పీరియన్స్ ఆర్ మై నాది ఇంట్రెస్ట్ అలా ఉందేమో. ఐ వాంట్ టు ఏదో సర్చింగ్లో ఐ వాంట్ టు సర్చ్ ఫర్ సంథింగ్, మేబీ హ్యాపీనెస్, మేబీ పీస్, మేబీ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఆ సర్చింగ్లో ఐ కీప్ టేకింగ్ సమ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ పీపుల్, ఫ్రమ్ బుక్స్, అండ్ అది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటాను. దట్ ఐ పుట్ ఇట్ ఇన్ మై యాక్షన్, ఇన్ మై డైలీ రొటీన్, సో దట్ ఐఎమ్ ఇన్ పీస్. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క దానిలో ఉంటాను. ఇప్పుడు ఏంటంటే ఐ కీప్ టెలింగ్ మై సెల్ఫ్ ఆర్ లవింగ్ మై సెల్ఫ్. నా ఇన్సైడ్ ఒక పవిత్ర ఉంది కదా, దాన్ని కొంచెం ఐ లవ్ మై సెల్ఫ్ అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇప్పుడు మీరు నన్ను అంటే యూ హ్యావ్ టు లవ్ మీ మీన్స్ నాట్ దాట్ లవ్, అంటే యూ హ్యావ్ టు లైక్ మీ ఆర్ యూ హ్యావ్ టు లవ్, అది ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాం మనం. లేదంటే మీరు నాకు హ్యాపీనెస్ ఇస్తారేమో అనే ఎక్స్పెక్టేషన్లో ఉంటాం. మొత్తానికి మన జీవితాన విల్ గో విత్ ఎక్స్పెక్టేషన్. బట్ ద పాయింట్ ఇస్ యూ కెన్ లవ్ యువర్ సెల్ఫ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్. అప్పుడు మనం ఇంకా కొంచెం పీస్ఫుల్గానే హ్యాపీగా ఉంటామని ఈ ఫేస్లో ఉన్నాను ఇప్పుడు. మీ ఫాదర్ కన్నడ ఇండస్ట్రీలో చాలా పెద్ద లెజెండ్. ఆయనకున్న పేరు ప్రతిష్టలు చాలా ఉన్నాయి. అవునండి. మీ మెమరీస్లో మీ ఫాదర్ని గురించి 2 ముక్కలు మాతో చెప్తారా? ఎవరైనా పిల్లలు, ఆయన ప్రభావం మీ మీద ఎలా ఉంది అని అదే చెప్తున్నాను. ఎవరైనా ఫర్ ఎనీ చైల్డ్ ఫాదర్ ఇస్ అ హీరో అండి. ఓకే, ఫర్ ఎనీ చైల్డ్ అండ్ ఫర్ యూ ఆల్సో. మీరు ఎంత యూ బికమ్ ఓల్డ్, ఫర్ యూ స్టిల్ యువర్ ఫాదర్ ఇస్ ద హీరో. అంటే నన్ను సేవ్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు, అలా ఫీలింగ్లో. నా ఫాదర్ లైక్స్ మీ వెరీ మచ్. ఐఎమ్ ద డాటర్, సో న్యాచురలీ ఫాదర్స్ లైక్ డాటర్స్. ఎప్పుడు నా మీద కొంచెం అలా లిటిల్ సైడ్ ఫర్ మీ అలా ఉండేవారు. బట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే హీ ఈస్ వెరీ 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 లాట్ ఆఫ్ పేషెన్స్. I have never seen him getting angry on anybody, and he is very happy, jovial, he makes fun. And maaku vachi మేమంతా మైసూర్లో ఉంటాం, he is working in Bangalore. సో షూటింగ్లో ఏదైనా జరిగితే వచ్చి మాకు అంతా చెప్తారు. సో నాకు బిఫోర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ నాకు ఇలా ఉంటుందని తెలుసు. పీపుల్ తెలుసు, నాకు వాళ్ళని కలవలేదు కూడా, నాకు వాళ్ళంతా తెలుసు. ఎందుకంటే అంత నాకు హీ హస్ టోల్డ్ సో మెనీ థింగ్స్. అంటే బ్యాడ్ లక్ అండి, నేను 9 past 10కి హీ డైడ్. బట్ ఉన్న మెమరీస్ అంతా చాలా ప్లెజెంట్గా, హ్యాపీగానే ఉంది. మై మెమరీస్ టువర్డ్స్ మై ఫాదర్. ఎప్పుడు వెళ్ళలేదా ఆయనతో పాటు సెట్కి మీరు? వెళ్ళానండి. అప్పుడు చాలా ఐఎమ్ వెరీ స్మాల్ కదా. అవును, యాక్చువల్గా మీరు అంటే నేను విన్నది ఏంటంటే మీరు బాగా చదువుకొని ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలని, ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అవ్వాలని కోరుకున్నారంట కదా? అనుకున్నాను, ఇది జరగలేదండి. అంటే ఆఫ్టర్ మై ఫాదర్ డైడ్ కొంచెం నా రెస్పాన్సిబిలిటీ నా మీద తీసుకున్నాను. అంటే ఏదో నా ఫ్యామిలీ నేను ఏదో చేయాలని. మా మదర్ ఏమో టీచర్, అప్పుడు వచ్చే శాలరీలో షీ ఈజ్ రన్నింగ్ ద హౌస్. బట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల ఏమైందంటే నా ఫీజు నేనే, ఐఎమ్ ఓన్లీ పేయింగ్ ద ఫీజ్. సో ఐ కాంట్ బర్డన్ మై మదర్ అని ఒక థాట్లో ఐ ఫినిష్ మై డిగ్రీ. నేను ఎంబీఓ ఎంసీఓ ఏదో చేయాలని అనుకున్నాను, కానీ చేయలేదు. ఎందుకంటే ఆ ఫీజు ఎక్కువ ఉంటుంది కదా. నేను 11th ఇండస్ట్రీకి వచ్చేసాను, 11th class. So I have to concentrate on working or studying.
Okay. అండ్ నేను అనుకునేది అంత ఇట్స్ ఆల్ బిగ్ డిగ్రీస్. వితౌట్ అటెండింగ్ ద క్లాస్ నాకు మొత్తానికి డిగ్రీ కంప్లీట్ చేశారా? బీకామ్ క్లాస్కి వెళ్ళి చేశాను, బట్ విత్ మై యాక్టింగ్. ఓకే. మధ్యలో మీరు ఇండస్ట్రీని వదిలి ఒక జాబ్ చేశారు అంటారు, నిజమేనా? మీకు నా సో మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. అవును. 2000 and 2001 అనుకుంటా. ఏమి ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నారా, ఏమనుకున్నారు అప్పుడు? ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా వెన్ ఐఎమ్ స్మాల్ వీళ్ళంతా నా హౌస్కి వస్తారు. అదే చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ అండి లైఫ్లో. నేను ఇండస్ట్రీకి వచ్చేప్పుడు నేనేమనుకున్నానంటే ఇండస్ట్రీ నన్ను చాలా బాగా వెల్కమ్ చేస్తారేమో అనుకున్నాను, బట్ రాంగ్ అది. సి మై ఫాదర్ నేమ్ విల్ నాట్ హెల్ప్ మీ అట్ ఆల్. నాకు టాలెంట్ ఉంటే నాకు యూనో అవకాశం వస్తుంది కానీ, బట్ దట్ విల్ నాట్ హెల్ప్ అని అప్పుడు అర్థమైంది. అండ్ అందరూ నాతో డిఫరెంట్గా బిహేవ్ చేశారు. ఓకే. అంటే వీళ్ళందరూ నా హౌస్కి వస్తారు, ఐ నో దెమ్ సో వెల్, బట్ దే బిహేవ్ విత్ మీ వెరీ డిఫరెంట్లీ. అంటే ఇప్పుడు నాకు వాళ్ళ మీద కోపం లేదు, అసలు ఏం లేదు, అదంతా నాకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఓకే. ఐ అండర్స్టూడ్. ఓకే, దట్ మీన్స్ అంటే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు అనుకున్న వాళ్ళు, హెల్ప్ చేస్తారు అనుకున్నాను. దే విల్ హెల్ప్ మీ మీన్స్ హెల్ప్ మీ నాట్ మానిటరీ హెల్ప్, ఐఎమ్ సేయింగ్ అట్లీస్ట్ ఇన్ ద లొకేషన్ సమ్ ఎమోషనల్ సపోర్ట్ ఆర్ మేబీ దే విల్ ఆఫర్ మీ సమ్ రోల్. అదంతా చేయలేదు. సో దే ట్రీటెడ్ మీ, ఐ మీన్ ఎనీ నార్మల్ న్యూ కమర్ ఇలాగే ట్రీట్ చేస్తారు కదా. మీరు అడిగారండి, ఎవరన్నా హెల్ప్ అడిగారా? అంటే అడిగాను, అంబరీష్ గారే నన్ను తీసుకువచ్చారు కదా ఇండస్ట్రీకి. అడిగితే అంత ఎంకరేజ్ చేయలేదండి. నాకు నా హైట్ అప్పుడు నెగిటివ్గా ఉంది, నా పర్సనాలిటీ నెగిటివ్గా ఉంది, అండ్ నేను కొంచెం షై నేచర్ అది నెగిటివ్గా ఉంది. సో ఇదంతా నెగిటివ్, బట్ ఇప్పుడు అదంతా పాజిటివే, నాకు మంచిదే జరిగింది అనుకుంటాను. బట్ అప్పుడు అలా జరిగింది. సో దెన్ ఐ డిసైడెడ్ ఆ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఫర్ మీ. ఓకే. అలా డిసైడ్ అయిపోయి ఐ ఫినిష్ మై డిగ్రీ, జాబ్ తీసుకున్నా. ఐ వెంట్ ఫర్ అ జాబ్, బట్ ఐ కాంట్ కాన్సంట్రేట్ ఆన్ ద వర్క్. ఐ వాజ్ ఇన్ HR. దే పుట్ మీ యాజ్ అన్ అసిస్టెంట్ HR ఫర్ సమ్ టైమ్. 1 year I worked there. Okay. And I had just finished my degree and I had done my computers in NIT. Okay. So I had done a 3-year course. So they put me in HR and also I was in the computer system operations. మీరు అంటే ఫస్ట్ సినిమా వచ్చి మిస్టర్ అభిషేక్ కదా? అవునండి. అవును కదా? కరెక్ట్. అందులో మీరు హీరోయిన్ కాదు కదా? అంటే నాకు సెకండ్ లీడ్, అది చెప్తున్నాను కదా, అంత నెగిటివే. నాకు సెకండ్ లీడ్ ఇచ్చారు. అంటే ఏజ్ కూడా చిన్న కదా మీరు అప్పుడు? చిన్నదే, బట్ దే గేవ్ మీ అవును 16 కదా సెకండ్ లీడ్. అండ్ ఐఎమ్ లుకింగ్ వెరీ బిగ్ కదా ఫర్ మై ఏజ్. అవును అవును. ఐఎమ్ లుకింగ్ బిగ్. సో మై సెకండ్ ఫిల్మ్ ఆల్సో లైక్ దిస్ ఓన్లీ. ఐ డిడ్ విత్ Mr. Vishnuvardhan, next film. That also was not a lead role, but I did that film. నాకు అదే చెప్తున్నాను కదా, నాకు నా కెరియర్ని ఇలా బిల్డ్ చేసుకోవాలి, లేదంటే ఐ హ్యావ్ మెనీ పీపుల్ హ్యావ్ ఎయిమ్స్ అండ్ గోల్స్ అండ్ దే నో హౌ టు డూ దేర్ జాబ్. అవన్నీ నాకు తెలియదు అసలు. రాగా వచ్చాను, ఏ ఆఫర్ వచ్చింది అప్పుడు చేశాను, బట్ ఇలాంటి హర్ట్ చాలా అయిపోయింది. ఓకే. అప్పుడు ఐ సెడ్ ఐఎమ్ నాట్ యాక్టింగ్. మా మదర్ చెప్పింది, మీ ఇష్టం, నువ్వే చెప్పావు యూ గోయింగ్ టు యాక్ట్, నువ్వు ఇప్పుడు వద్దంటున్నావు, సో ఇట్ ఈస్ ఓకే ఫర్ మీ అన్నారు. సో ఈ జాబ్ చేసినప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు జాబ్ మీద. అంటే డైలీ వెళ్ళడం, అక్కడ పని చేయడం, 8:30కి అక్కడ వెళ్ళాలి, 5 o'clock మళ్ళీ సేమ్ జాబ్. ఏదో నాకైతే ఐఎమ్ జస్ట్ న్యూ కమర్ కదా, అప్రెంటిస్. సో దే విల్ గివ్ మీ సమ్ డేటా ఎంట్రీస్, ఇలాంటి జాబ్ ఉంటుంది, అంత ఏది క్రియేటివ్గా ఏమి ఉండదు. సో బోర్ కొట్టేసింది. తర్వాత ఏమో మా మదర్కి నేను ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ విల్ గో టు బెంగళూరు అని వచ్చేసాను. మొత్తం 150 ఫిల్మ్స్ చేశారు కదా మీరు? మోర్ దెన్ దాట్. అందులో హీరోయిన్గా 100 ఉంటాయి కదా? లేదండి, అంత ఉండదు. ఒక ఉంటుంది, ఒక 20 మూవీస్ ఉంటుందండి. అంతేనా? అంతే. ఇమీడియట్గా నేను ఐ షిఫ్టెడ్ టు క్యారెక్టర్ రోల్స్. క్యారెక్టర్ రోల్స్ యాక్చువల్లీ గేవ్ మీ లాట్ ఆఫ్. అవును. అంటే నేను నెగిటివ్ రోల్స్ చేస్తాను ఎక్కువ. అవును అవును, చూశాను. సో నెగిటివ్ రోల్స్లో నాకు కొంచెం ఐ గాట్ గుడ్ నేమ్. కానీ తెలుగు వాళ్ళు మిమ్మల్ని నెగటివ్ అంటే అసలు చూడరు అనుకుంటున్నాను. అవును. మిస్టర్ అభిషేక్ తర్వాత మళ్ళీ అంబరీష్ గారితో కలిసి యాక్ట్ చేశారా? ఎలా ఉంది అంబరీష్ గారితో మీ అనుబంధం, ఎలా ఉంది? ఆయన గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అందరూ, వెరీ హ్యూమన్, వెరీ కైండ్ హ్యూమన్ అని చెప్తూ ఉంటారు కదా. అది మాత్రం
నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మా ఫాదర్ చనిపోయిన తర్వాత హీఈస్ ఓన్లీ పర్సన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ హీ విల్ కమ్ టు మై హౌస్ అండ్ ఆస్క్ ఎలా ఉన్నారు మీరు అందరూ అని. అంటే మీకు అర్థమైంది కదా హౌ బిగ్ హార్ట్ హీ హెస్ గాట్. అంటే ఏ సంబంధం లేకుండా ఎందుకు వస్తారండి హౌ యు ఆర్ అని టు ఆస్క్. ఫినాన్షియల్గా ట్రబుల్ అయ్యారా మేడం ఆ టైంలో? ఆఫ్ కోర్స్ అప్పుడు సినిమాలో ఎంత మీ ఇస్తారండి నాన్నగారు డబ్బులు? చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా. ఎంత ఇస్తారండి అదే అడుగుతున్నాను. అప్పుడు ఆ అంత రోజుల్లోనే? డబ్బులు లేవండి, అసలు డబ్బులు లేవు. అవి ఒక దే హ్యావ్ టు బిల్డ్ వన్ హౌస్ అంటే అది డబ్బులు అంతా పోతుంది అంతే. సో హీ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. నాకైతే అట్లీస్ట్ మై ఫాదర్ నేమ్ ఉంది బ్యాక్ సైడ్, తనకేమో లేదు. హీ జస్ట్ కేమ్ టు ద ఇండస్ట్రీ లైక్ దట్. అలాంటి చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు కన్నడలో, యూనో హూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నౌ. అవును. అవును. సుమలత గారితో అనుబంధం ఉందా మీకు? అఫ్ కోర్స్ ఐ స్టేడ్ ఇన్ దర్ హౌస్, సో అదే వెల్కమింగ్ కదా. కొంచెం పోలికలు ఉన్నాయి ఆవిడకి, మీకు గమనించారా? అవునండి. ఎవరు చెప్పలేదు. అంటే అంబిక గారి కొంచెం పోలికలు ఉన్నాయంటారు, సుమలత గురించి మీరే చెప్తున్నారు. అంబిక గారి పోలికలు ఉన్నాయో లేదో నాకు అర్థం కావట్లేదు. సుమలత గారి పోలికలు ఉన్నాయి. అవునా? సుమలత గారు తెలుగు వారే తెలుసు కదా మీకు? అవును, మా ఊరి వారే. అచ్చా. మీ డైలాగ్స్లో ఎనీ డైలాగ్, ఒక పాపులర్ డైలాగ్, కన్నడ డైలాగ్ చెప్పండి. నాది టెంపరీ మెమరీ అంటారు తెలుసా మీకు? అలాగే. ఒక పర్మనెంట్ మెమరీ ఉంటుంది, ఒక టెంపరీ మెమరీ ఉంటుంది. జన్మద జోడి నుంచి చెప్పండి, మీ పాపులర్ సినిమా కదా అది. ఒక పాడినా అయితే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంటే బ్యాడ్గా ఉంటుంది నాకు. సాంగ్ ఇస్ బెటర్ దెన్ డైలాగ్ అని అలా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. మణి 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 గొంతు దారా, ద సాంగ్ ఈజ్ లైక్ టాకింగ్. ఓకే. దార ಜೊತೆ ಮಣಿ ಸೇರಿ ಚಂದದೊಂದು ಹಾರ, ತಾನಿ ತಂದಾನ ತಂದನ ತಂದಾನ ತಂದನ ತಂದಾನ ತಂದನ ತಂದಾನನ, ನಿನ್ನ ಹೆಸರೇನು ಮಣಿ ಅಂತ ಗೊತ್ತಾಯ್ತು, ಆದರೆ ಮಣಿ ಜೊತೆ ಇರೋ ದಾರದ ಹೆಸರೇ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ವಲ್ಲೇ. సూపర్ సూపర్ సూపర్. ఏ సినిమాలో పాట ఇది? మీ మీద. I told you no, this Mani is my character's name. The song is జన్మద జోడి. Yes. వెరీ గుడ్. ఇప్పుడు ఇండస్ట్రీ ఒక అందమైన అమ్మనైతే కనిపెట్టగలిగింది, కానీ ఒక అందమైన నాన్నని మీ స్థాయిలో మీకు పేరుగా ఉండే అంత అందమైన వాళ్ళని కనిపెట్టలేకపోయారు. See, this is bad. Don't say that. మేబీ ధైర్యంగా ఆన్ రికార్డ్ అనేస్తున్నాను. సో మీకు ఇంతమంది కొడుకులు ఉన్నారు కదా ఇండస్ట్రీలో. సన్స్. అల్లు అర్జున్, రేసుగుర్రంలో రామ్ చరణ్. మీ ఇష్టమైన అబ్బాయి ఎవరు, ఇష్టమైన కొడుకు ఎవరు మీకు? Of course, I like Allu Arjun a lot. Super. He's my favorite son. And Sarvanand, yes. Okay. And, so many sons. Yeah. I like all of them actually. అవును, ఇంకొకటి అర్థం కాదండి, మీ క్యారెక్టర్కి అందరు సన్సే ఎందుకుంటారు, డాటర్స్ ఉంటారు ఏంటి? డాటర్స్ కూడా ఉన్నారండి, తక్కువ కదా. ఇప్పుడు నేను కాటమ రైడ్ చేస్తున్నాను, దానిలో శృతి హాసన్ ఇస్ మై డాటర్. రకుల్ ఆల్సో ఐ థింక్ షీఈ్ మై డాటర్ ఇన్ మెనీ 2-3 ఫిల్మ్స్. ఓకే. ఉంటానండి. బట్ దే వాంట్ మీ యాజ్ హీరోస్ మదర్. జస్ట్ జోక్. మీకు నేషనల్ అవార్డు వచ్చింది. అంటే ఐ గాట్ అ స్టేట్ అవార్డ్ ఫర్ అ ఫిల్మ్ కాల్డ్ నాయనరుడు. ఓకే. అండ్ అఫ్ కోర్స్ ద ఫిల్మ్ వాజ్ దేర్ ఇన్ ద ఐ వాజ్ సపోజ్ టు గెట్. యా, టెల్ మీ వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? ఆ అనుభవం గురించి అడుగుతున్నాను. ఓ మై గాడ్, అది యాక్చువల్లీ ద ఎక్స్పీరియన్స్కి ఒక మీనింగ్ ఉంటే అదే అండి, దాట్ ఫిల్మ్. అంటే యాజ్ అన్ యాక్టర్ మమ్మల్ని ఏమంటారు, నాకేం తెలీదు అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్లో ముందు పెడతారు డైరెక్టర్. ఈజ్ సచ్ అ బిగ్ డైరెక్టర్, గిరీష్ కాసిరెడ్డి అని, సచ్ అ బిగ్ డైరెక్టర్. ముందు నాకు ఫస్ట్ 1 వీక్ నేను అసలు అంటే మా ఈగోని అలా కిల్ చేసేస్తారు. ఎస్, అంటే మా ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఈగోస్ అండి. అంటే వీ ఫీల్ గ్రేట్ అబౌట్ అవర్ సెల్వ్స్, బట్ అది ముందు హీ విల్ కిల్. ఫస్ట్ హీ విల్ కిల్ అండ్ దెన్ విల్ బికమ్ లైక్ ఐ డోంట్ నో యాక్టింగ్. ఆ పొజిషన్కి వచ్చేస్తాం, అప్పుడు మనకి హీ విల్ టెల్ వాట్ టు డూ. ఓకే. లైక్ దాట్ చేశారు. అండ్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అండి.
నా క్యారెక్టర్కి సో మెనీ షేడ్స్ ఉంటాయి. మీకు ఎప్పుడైనా వీలుంటే ఆ మూవీ చూస్తాను, ప్లీజ్ ఖచ్చితంగా వాచ్ ఇట్. చూస్తాను. ఇట్స్ గాట్ డిఫరెంట్ షేడ్స్. షీఈ్ అ విడో, షీ హ్యాస్ అ డాటర్, అండ్ ద హస్బెండ్, దే కన్సిడర్ దట్ ఇట్ ఈస్ అ రీబర్త్ టు హిమ్. సో యంగ్ బాయ్ కమ్స్ హూ ఇస్ ఆల్మోస్ట్ ద డాటర్స్ ఏజ్, and she's forced to become like a Sumangali. Then she's forced into it. But when she actually starts liking him, the society don't accept it. Then she gets pregnant of this boy. ఓకే. Then she has another child where the elder daughter doesn't accept it. Naturally kada adi. ఇది ఏ ఇయర్లో మీకు Ida 2006 and 2007. పాపులర్ ఇన్ డ్రామాస్ అండ్ మంచి నటులు, Yes. డైరెక్టర్, Yes. వాట్ నాట్ చాలా ఉన్నాయి. ఎలా మీ తొలి ప్రేమ? Actually, we both were doing a serial, Andy. And I don't know, if you call it as a love, it's love. If you call it as a friendship, it's a friendship. And more than anything, he's a best person. Nothing to compare with me. I don't compare. I keep him very high. అంటే అలాంటి పర్సన్ ఐ కాంట్ ఫైండ్ అనదర్ వన్. ఓకే. అంటే ఐ కాంట్ ఫైండ్ ఎనీ ఫ్లాస్ ఇన్ హిమ్, నాట్ ఈవెన్ సింగిల్. నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, అంటే ఈవెన్ హీ అడ్రెసెస్ మీ విత్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్. ఓకే. సో అలాంటి మ్యాన్ యూ కాంట్ ఫైండ్ అనదర్ వన్. ఇంకా చెప్పండి, ఆయనలో ఉన్న ఏ కోణం మీకు నచ్చుతుంది? రైటర్ గానా, నటులు గానా? అంటే హిస్ వర్క్ ఎక్కువ. ఎస్, వర్క్ వైజ్ ఐఎమ్ ఆస్కింగ్. ఐ లైక్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. ఓకే. యాజ్ అ డైరెక్టర్ ఎస్, బట్ కలిసి యాక్ట్ చేసే అవకాశం వచ్చిందా మీకు? అవునండి, చేసాం. ఓకే. చేసాము. ఇలా పేరుగా? పేరుగానే చేసాం. ఓకే. బట్ అవాయిడ్ చేస్తామండి ఇంట్లో. అంత మనకి ఇద్దరికి గోయింగ్ టు సింగిల్ షూటింగ్ ఇస్ డిఫికల్ట్. వన్ హ్యాస్ టు బీ అట్ హోమ్ అండ్ వన్ హ్యాస్ టు వర్క్. వీ హ్యావ్ 2 kids కదా. మీ ఫస్ట్ చైల్డ్ వచ్చి 2008? లేదండి, 2012. ఓ సారీ 2012. అండ్ రీసెంట్గా మళ్ళీ మీరు ఒక బాబు అండ్ బోత్ బాయ్స్. వెరీ గుడ్, అదృష్టవంతులు. సారీ లేదు లేదు, ఇది ఇంకొక మీనింగ్ పోతుంది. ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా అదృష్టవంతులే, నా ఉద్దేశం అది కాదు. అలా కాదు, అంటే మీరు అనేది నాకు అర్థమైంది. బట్ ఐ వాజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ అ గర్ల్. ఇద్దరు ఇప్పుడు చూస్తే మీరు గర్ల్ లాగా ఉంటారు, బేబీ గర్ల్స్ లాగా ఉంటారు. అలాగే మీరు ఒక కన్నడ ఇంటర్వ్యూలో చెప్పారు, ఏ కొంచెం టైం ఉన్నా నాకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు అని. ఆఫ్ కోర్స్ ఎస్, హీ కుక్స్. అంటే మన ఇంట్లో అన్ని పనులు చేస్తారండి, ఇద్దరు చేసుకుంటాము. హీ నో కార్పెంటర్, నో ఎలక్ట్రీషియన్, నో ప్లంబర్, నోబడి కమ్స్ టు మై హౌస్. ఎవ్రీథింగ్ మై హస్బెండ్ విల్ డూ. ఐ థింక్ యు ఆర్ వెరీ పొసెసివ్. ఐఎమ్ నాట్ పొసెసివ్, ఐఎమ్ ప్రౌడ్. ఆయన కూడా మీ పట్ల ఇలాగే పొసెసివ్గా ఉంటారా? ముందు ఉన్నట్టు ఉన్నారండి. హీ విల్ నాట్ వాచ్ మై ఫిల్మ్స్, అలా ఉన్నారు. ఇప్పుడు కొంచెం హీ ఆల్సో హ్యాస్ గ్రోన్. అది వర్కౌట్ అవ్వదు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో, అలా పొసెసివ్గా ఉండటం కుదురుతుందా? కష్టం కదా. యాక్చువల్లీ వీఆర్ నాట్, వీ హ్యావ్ టు మెయింటైన్ మెచ్యూరిటీ, తప్పదు కదా, మార్గం లేదు. బయట చూస్తే వాళ్ళు చాలా పొసెసివ్గా ఉంటారు, ఇదర్ హస్బెండ్ అండ్ వైఫ్. సుచీంద్ర గారి పక్కన ఇంకో హీరోయిన్ చూసారు అనుకోండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నిజం చెప్పాలి. కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది, కానీ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. హీఈస్ ఓన్లీ యాక్టింగ్ కదా. హీ ఆల్సో మస్ట్ బి ఫీలింగ్ ద సేమ్ కదా, మ్యూచువల్. చూస్తారా మీ తెలుగు ఫిల్మ్స్ అన్ని చూసారా సార్? చూస్తారు. సమ్ టైమ్ ఐ ఫోర్స్ హిమ్ టు, మళ్ళీ రాని రోజు ఐ వాంటెడ్ టు సీ, సో హీల్ టేక్ మీ. ఫెమినిజం గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి పోనీ. Feminism and see, actually in the cities we are not facing much of problems. Okay. Every woman is educated, every woman has got her own stance, every woman knows how to lead her life. Ippudu ela ante they know how to, they are very clever even in selecting a boy for them. Okay. Ala unnaru ippudu ante cities. Okay. But I feel in the villages still men are ruling women.
ఓకే, నేను చెప్పేది కరెక్ట్. అవును అవును అవును. సో మెనీ ఈవెన్ నార్త్ ఇండియా దే డోంట్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, దే డోంట్ ఈవెన్ టాక్ టు అదర్ మెన్. ఇలాంటిది పళ్ళు. కొంచెం పళ్ళు వేసుకొని దే డోంట్ కమ్ అవుట్ ఎట్ ఆల్. హోల్ లైఫ్ దే ఓన్లీ సీ ఓన్లీ వన్ మ్యాన్ ఇస్ దట్ హస్బెండ్, ఆర్ దే మస్ట్ హ్యావ్ సీన్ ద ఫాదర్ కూడా ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఎంకరేజ్ చేయరంట, అంటే నాట్ ఈవెన్ టాక్ టు దెమ్ ప్రాపర్లీ. సో ఇది కొంచెం ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండి, నాకు అది నచ్చదు. కానీ సిటీలో ఫెమినిజంని కొంచెం వాళ్ళు అర్థం చేసుకో విధానం కొంచెం బ్యాడ్గా ఉంది. అంటే ఫెమినిజం అంటే వాళ్ళు ఏమంటారంటే ఐ హ్యావ్ టు బీ ఈక్వల్ టు మ్యాన్, అలా ప్యాంట్ వేసుకోవడం, లేదంటే యునో నౌ దే ఆర్ స్మోకింగ్, ఇదంతా దే వాంట్ టు షో దట్ దే ఆర్ ఈక్వల్ టు మెన్. బట్ అది ఫెమినిజం కాదనుకుంటాను నేను. ఓకే, ఇదంతా ఈ వాట్ ఎవర్ వీ సేనా దిస్ వన్, ఇది ఒక బ్యాక్డ్రాప్లో ఉంది, ఇదంతా మా ఇండియాలో ఉంది ఇవంతా. ఇది కొంచెం అండ్ డౌరీ సిస్టమ్ ఐ థింక్ స్లోలీ ఇట్ ఇస్ కమ్ అవుట్, వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకా విలేజ్లో ఇది కూడా ఉంది, ఇంకా ఉంది. సో ఇదంతా కొంచెం ఐ థింక్ హ్యాస్ టు చేంజ్. అండ్ అక్కడ ఫెమినిజం అన్నది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, ఇక్కడ సిటీలో అంత లేదనుకుంటాను వీళ్ళు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, ఇఫ్ ద ఫెమినిజం అన్న థాట్ వస్తే, సో దట్స్ వేర్ ద రైట్ ఇస్, దట్స్ వేర్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద రైట్, నాట్ హియర్ అనుకుంటాను. మీకు ఇన్ని స్ట్రాంగ్ అభిప్రాయాలు ఉన్నాయి, ఇంత నాలెడ్జ్ ఉంది, కానీ మీకు ఒక దురలవాటు ఏంటంటే మీరు ఎవరితోనూ మాట్లాడరు, మీడియాతో ఎస్పెషల్లీ మీరు మాట్లాడరు. మీ పట్ల ఉన్న అంటే వెరీ కామ్ గోయింగ్ మదర్, అలాంటి అభిప్రాయమే తెలుగు వాళ్ళకు ఉంది. అది ఎందుకు మార్చరు మీరు? మీకున్న ఇంత హ్యూజ్ నాలెడ్జ్ని మీరు అడిగారు నన్నే ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు, ఇందుకే చేయాలనుకున్నారు. అంటే హ్యూజ్ నాలెడ్జ్ అని నేను చెప్పనండి, నేను ఇంకా ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాను. అది నెవర్ ఎండ్స్ కదా. అవును, నెవర్ ఎండ్స్. బట్ ఇంటర్వ్యూ ఎందుకు వై ఐఎమ్ నాట్ గివింగ్ అంటే ఏదో ఒక మాట లైక్ దట్ వచ్చేస్తుంది సంథింగ్ అండ్ పీపుల్ విల్ ఆర్ ఎనీ వన్ పర్సన్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ నాకు నచ్చదు. అంటే అది వద్దు అనుకొని అవాయిడ్ చేస్తానండి. మరి నేను ఇప్పుడు మీరైతే నాకు ఐ నో యూ అండ్ నేను ఇప్పుడు స్ట్రైట్గా మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళ దాన్ని కొంచెం మార్చేయడం, అలా చేయడం, దెన్ దే ఆస్క్ మీ సమ్ క్వశ్చన్ విచ్ ఐఎమ్ అన్కంఫర్టబుల్. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ వాట్ ఐ హ్యావ్ గాన్ త్రూ బిఫోర్, ఆ ఎక్స్పీరియన్స్ మీద ఈ డిసిషన్స్ వచ్చాను. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేదే మనకి పుట్ ఆఫ్ అయిపోతుంది. And you know they're showing their intelligence to us. Appudu manaki next questions ki we have gone put off. I don't know, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. సో అందుకని నేను కొంచెం దూరంగా ఉంటాను. మేబీ ఇంతమందితో చేశారు కదా మీరు, మీ హస్బెండ్ రోల్స్లో వచ్చిన వాళ్ళలో రావు రమేష్, నాగినీడి గారు అండ్ చాలామంది చేశారు కదా. వీళ్ళందరిలో మీరు ఎవరితో కంఫర్ట్? యాక్ట్రెస్ కదా ఐఎమ్ ఆస్కింగ్. Of course, actors only. I never feel uncomfortable అండి. ఎవరితోనే అసలు ఇండస్ట్రీలో ఎవరితో అన్కంఫర్ట్ అనిపించలేదా? ఫస్ట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మై సెల్ఫ్ అండి. ఓకే, నాకు ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ అదర్ థింగ్స్. నేను కంఫర్ట్గా ఫీల్ అవుతాను ఫస్ట్ ఇన్ ద లొకేషన్, అప్పుడు నాకు అంత కంఫర్టబుల్గానే ఉంటుంది. ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ మై సైడ్. మీ టీవీ కెరియర్లో కూడా అలాగే పాపులర్గా ఉన్నారు. కోర్స్. అది ఎలా స్టార్ట్ అయింది? మీ టీవీ కెరియర్ గురించి చెప్పండి. టీవీ ప్యారలీ సినిమాతోనే కన్నడలో చేశానండి, అంత పెద్ద డిఫరెన్స్ లేదు అక్కడ. అంటే యూ కెన్ బి బోత్ సినిమా యాక్టర్ యాజ్ వెల్ యాజ్ అ టీవీ యాక్టర్, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు తెలుగులో కూడా టీవీ చేస్తున్నారు కదా. ఇప్పుడు అంటే నాకు ఏదో అలా అన్నపూర్ణ వాళ్ళు ఐ డిడ్ యాక్చువల్లీ నేను తెలుగులో ముందు ఫస్ట్ ఐ డిడ్ సీరియల్ అండి. ఓకే, దాన్ని చూసి నాకు సినిమాలో పిలిచారు. ఓకే, ఫస్ట్ ఐ కేమ్ ఫర్ అ టెలివిజన్ సీరియల్ ఓన్లీ. బైలింగ్వల్ ఏమైనా తీస్తే తెలుగు కన్నడ? రాధిక మేడం is doing Radan, she is doing Telugu serial only. She casted me for some situation, she casted me here. కన్నడలో ఏదో నాకు whatever script my name is going, they were cancelling my name అంటే she said okay, ask her if she does Telugu serial అన్నారు. I said okay, అలా స్టార్ట్ చేశాను నేను తెలుగులో. 10-12 సీరియల్స్ చేసి ఉంటారు కదా మీరు? లేదండి, 2 సీరియల్స్ చేశాను తెలుగులో. కన్నడ కలిపి చెప్తాను. కన్నడలో చాలా చేస్తానండి. సీరియల్ యాక్టింగ్, సినిమా యాక్టింగ్ రెంటిలోనూ మీరు ఉన్నారు కదా. ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా మీకు ఎక్కడైనా? యాక్టింగ్ అయినా యాక్టింగ్ ఇస్ ద సేమ్.
ఓకే. యూ కాంట్ డూ లెస్ హియర్ అండ్ మోర్ దేర్ అలాంటిది ఏమి ఉండదు. బట్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ స్మాల్ స్క్రీన్ అండ్ దట్ ఈస్ వెరీ హ్యూజ్ బిగ్ స్క్రీన్. ఓకే. This is, you're reaching to people very closely. They treat you like you're their own people, their own persons. ఇన్ సినిమా, In the serial. ఇన్ ద సీరియల్. ఓ వెరీ గుడ్. No. అలాంటి రెస్పాన్స్ వస్తాయి బికాస్ యు ఆర్ గోయింగ్ టు దేర్ హౌస్ కదా. ఓకే. దే ట్రీట్ యూ లైక్ దేర్ హౌస్ మెంబర్, దేర్ హౌస్ ఫ్యామిలీ మెంబర్. ఓకే. Cinema is more of a commercial thing, you know. ఓకే. So your roles also will be very small and it, see 3 hours or 2.5 hours లో ఎంత ఉంటుంది మీకు స్పేస్? మేబీ సినిమాలో మీకు దాహం తీరదు కదా, ఎక్కువ యాక్ట్ చేయాలన్నా, ఇది ఆ సీరియల్లో తీరుతుంది కదా, అలా ఉంటుందా? అవును. అంటే ఈ లోపల నాకు సీరియల్ నచ్చదండి, ఎందుకంటే ఇప్పుడు లాగి 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 దే ఆర్ షోయింగ్ ద సేమ్ థింగ్. అప్పుడు లేదండి, అప్పుడు మన సినిమా లాగే సీరియల్ కూడా చేస్తాం. ఓకే. అక్కడ డబ్బింగ్ కూడా లేదు మా కన్నడలో, డైరెక్ట్ లైవ్. ఓకే. సో ఎంత మీరు సీరియస్గా యాక్ట్ చేయాలండి. ఓకే. అండ్ మానిటర్ కూడా అలాగే చేస్తారు. ఇప్పుడు అలాంటి ఏం లేదు, ఇప్పుడు మనకి ఒక ఏమంటారు టెక్నిక్ ఉంది కదా, ఆ టెక్నిక్ లేదు సీరియల్లో. ఎలాగైనా మీరు కెమెరా పెట్టవచ్చు, ఎలాగైనా యూ హ్యావ్ టు, దే జస్ట్ వాంట్ దట్ ఎపిసోడ్స్. సో అందువల్ల అంత సీరియస్గా ఉంటుంది. మేము అప్పుడు చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ సీరియస్. నేను ఎంత సీరియస్ సబ్జెక్ట్స్ చేశాను ఫర్ టెలివిజన్ అంటే యూ విల్ బీ షాక్డ్. అంత సీరియస్ సబ్జెక్ట్స్ చేశాను. అండ్ ఇట్ విల్ బీ, నేను కొన్ని దూరదర్శన్కి 1 షార్ట్ స్టోరీస్ చేశాను. ఇంకా అది టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. అది చూస్తే ఇప్పుడు టెలివిజన్లో అంత ఇంకా రాదేమో అనుకుంటాను. అలాంటి నైస్ ప్రాజెక్ట్స్ వీ డిడ్. దట్ వే వీఆర్ వెరీ లక్కీ. దోస్, ఐ మీన్ మై ఏజ్ గ్రూప్ పీపుల్, హూఎవర్ హెస్ డన్ టెలివిజన్. దువ్వాడ జగన్నాథం దాని గురించి చెప్పండి. అండ్ యాజ్ యూజువల్ మీరు మదర్ అయి ఉంటారు కదా అందులో. సో yes, of course, I am Allu Arjun's mother and I love to be his mother as always. And feeling son. Yeah. he ఏమని పిలుస్తారండి అర్జున్ మిమ్మల్ని సెట్లో? అమ్మ అనే పిలిచేస్తారా? లేదండి, he calls me Pavitra garu. ఏదైనా he says my sweet mummy. He says something like that. He rags me to the core. And then he'll say, because you're sweet mummy, I'm ragging like this and chaptadu. Okay. So that way is very sweet. చెర్రీతో ఎలా ఉంది మీ అనుబంధం? బ్రూస్ లీ చేశారు కదా, రామ్ చరణ్. I did Orange also with him. He's also a very lovable boy. He's very cool. And you know that lazy kind of a boy he is. I asked him, Charan, when are you going to have a baby? He said, I'm a baby. When will I have a baby? He told me that. So like that, he's a very very cool person. Very cool person. డాటర్స్ గురించి చెప్పండి, చాలా చేశారు కదా. శృతి ఎలా ఉంది మీ? She's also good. ఓకే. She's good. అంటే మాకు శృతి హాసన్ అంటే ముందు హర్ ఫాదర్ విల్ కమ్ నా లైక్ దిస్. సో ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ హీ సచ్ అ వెరీ బిగ్ యాక్టర్. కలిసి చేసే అవకాశం వచ్చింది కమల్తో? సో నాకు శృతి అంత అలా నాకు బికాజ్ ద ఫాదర్ థింగ్ ఇస్ దేర్, సో ఐ లైక్ హర్ సో మచ్ బికాస్ షీ ఈజ్ అ చైల్డ్ ఆఫ్ సచ్ అ బిగ్ యాక్టర్. అండ్ సో there's a lot of genes which has come in her kada. So I like her. కమల్ గారి గురించి చెప్పారు కదా, అట్లాగే రజనీ గారి గురించి చెప్పండి మీ అభిప్రాయం. Again difficult task, but I have met Rajinikanth garu. Very good. I have a picture also with him. Oh. అంటే గుప్తగామిని అని చెప్పారు కదా, ఆ సీరియల్ చేసేటప్పుడు మై హస్బెండ్ క్యారెక్టర్ ఇస్ వన్ అగైన్ అ గ్రేట్ యాక్టర్ ఇన్ కన్నడ. He was a hero. He is a classmate of Rajinikanth. Okay. When they were in Film Institute. So he came one day to the set to meet him. Okay. And ante he didn't come as Rajinikanth. He came as a old man. And అలా ఏదో ఎక్కడ వాకింగ్ చేస్తుంటే నన్ను పిలిచారు, అశోక్ గారు పిలిచారు నన్ను. పిలిస్తే నాకేదో అలా కొంచెం డౌట్ వచ్చింది, ఈజ్ నాట్ ఓల్డ్ అని, అలా ఏదో డౌట్ వచ్చి ఐ వెంట్. అశోక్ గారు ఇంట్రడ్యూస్ చేశారు, దిస్ ఫెలో ఇస్ మై అంకుల్, హీ హెస్ కమ్ ఫ్రమ్ విలేజ్ అంటే నేను అలా చూసి మీరు రజనీకాంత్ అని అడిగాను. హీ సెడ్ మై యాక్టింగ్ ఇస్ గాన్, హౌ కుడ్ యూ రికగ్నైజ్ మీ? ఐ డోంట్ నో, సమ్హౌ ఐ ఫెల్ట్ దట్ వే, ద వాకింగ్ స్టైల్ ఏదో మరి
He was walking, he dressed up like an old man. ఓకే. But I asked him a direct question like that. Then I said, I want to see you like how you are. And చెప్పాను, I'll see tomorrow morning I will come అన్న. మార్నింగ్ అందరికి టిఫిన్ తీసుకొని వచ్చేస్తారు లొకేషన్కి. సో we had breakfast. I said, I want photograph with you అంటే he gave me photograph and so like that I met him. ఆయన బెంగళూరులో మయ్యాస్ సమ్ ప్లేస్కి అలాగే He comes. స్కార్ఫ్ కట్టుకుని అలా వచ్చి కాఫీ తాగుతారట కదా. అవును, విన్నాను కానీ ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. ఐ హావ్ సీన్ హిమ్ లైక్ దట్. మీరు చెప్తుంటే అదే నిజమే కాబోలనిపిస్తుంది. అవును, నిజమే. వెరీ గుడ్, నైస్ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారితో ఏదన్నా? లేదండి, ఎప్పుడు కలవలేదు. యాక్సిడెంటల్గా కూడా ఎప్పుడు కలవలేదు? నో. లేదు. నాగార్జున గారితో? నాగార్జున గారిని కలిశానండి, అంటే మాట్లాడలేదు, అంత ధైర్యం లేదు నాకు. టూ మచ్ నో. ఐ కుడ్ హ్యావ్ గాన్ అండ్ స్పోకెన్ టు హిమ్, బట్ ఏదో నాకు ఫ్రమ్ స్మాల్ ఏమంటారు దాన్ని, ఒక ఇది ఉంటుంది కదా, లైక్ నేను 6th standard 7th standard ఉన్నప్పుడు గీతాంజలి ఇవన్నీ చూసానండి నేను. సో అప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఇలాంటి మ్యాన్ ఉండాలి మా లైఫ్లో అని, అలా ఉంటుంది కదా. అదే ఆ క్రష్, ఏదో ఒకటి. సో నాగార్జున గారిని చూస్తే అలా ఉంది నాకు. సో I get scared when I see him. 2-3 times I met him. ఓకే. But I will not go and talk. సో ఫస్ట్ క్రష్ అనొచ్చా నేను నాగార్జున గారితో? అవునండి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా క్రష్ ఉందా? విత్ రెస్పెక్ట్ ఓన్లీ ఐ యామ్ ఆస్కింగ్. Of course, yes, I will tell you. Prakash Raj garu. ఓ సూపర్. But యాక్ట్ చేశారా? oh, so many films I did. బట్ చాలా నాకు అదే ఈ ఏమంటే ఐ కాంట్ బీ నార్మల్ కదా, సో చాలా రెస్పెక్ట్, కొంచెం బాగా అక్కడ కూర్చుంటాను. హీల్ కాల్ మీ డాక్టర్, ఐ విల్ సిట్ దట్ సైడ్. దీస్ ఆర్ 2 people I really క్రష్ వల్ల దూరంగా ఉండేది? అవును, మరి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను ఇప్పుడు. చెప్పారండి ఆయనకి ఇలా క్రష్ ఉందని? మేబీ ఈ ఇంటర్వ్యూ ఆయన చూస్తూనే ఉంటారేమో, ఆయనకి తెలిసిపోతుంది. అయ్యయ్యో, సమ్ థింగ్స్ హ్యావ్ టు బి నాట్ టోల్డ్ కదా, ఇప్పుడు చెప్పేశాను. మీ బ్రదర్ గురించి చెప్పండి, ఆయన కూడా యాక్టర్. Yes, and he's an actor. He's not an anchor. Yeah, he did, I think, some television show, but he's an actor. He's a very good actor. I can say he is a very better actor than me. Okay. అంటే తన స్టైల్, he has got a mannerism. నాకంత లేదండి, నేను I just came like that. అంటే he has got his own style. He's a different personality altogether. He is different. But he did lot of films in Kannada. Lot of films he did as a villain. హీరోగా కూడా చేశాడు. ఓకే. ఎప్పుడు ఇక్కడ అంటే ఇండస్ట్రీలో ఒక ఇది ఉంది, చిన్న క్యారెక్టర్ కూడా పక్క భాష నుంచి తెస్తున్నారు. అట్లా ఎవరిని ఉన్నారండి మిమ్మల్ని? ఇఫ్ యూ వాంట్ షేర్ ఓన్లీ. Yes, of course they will see. Naturally the actors here will feel like that kada. They will feel that we are all here and why they are bringing her from అనే అలా క్వశ్చన్లో అందరికీ ఉంటుంది. బట్ మా అభిప్రాయంలో ఏంటంటే కిషోర్ గారు, ఇట్స్ లైక్ టాలెంట్ ఓన్లీ స్పీక్. నాట్ ఓన్లీ దాట్, if they want you only they will bring. అంతే కదా. Otherwise nobody will put a flight ticket for you and give everything to you and keep you here and give you an opportunity also. సో నేను అది అలా ఫీల్ అవుతాను, అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతారు, బట్ ఐ ఫీల్ దిస్ వే. ఇట్ హస్ కమ్ టు మై ప్లేట్, అంటే ఏదో ఉంది కదా, లేదంటే ఇట్ విల్ నాట్ కమ్ టు మీ, అలా అనుకుంటాను నేను. ఓకే. అంటే సెట్లో ఎప్పుడైనా అట్లాంటి మాటలు మీ చెవిని పడ్డాయి? అంటే దే విల్ నాట్ టెల్ మీ డైరెక్ట్లీ, నాకు అనిపిస్తుంది కదా, సంబడి విల్ టెల్ మీ లైక్ దట్ అనుకుంటాను. తెలుగు డైరెక్టర్స్లో ఎవరు మీకు, మీరు ఎవరి పెట్ బాగా పెట్ మదర్? నా ఇష్టమైన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అంటే నేను వర్క్ చేసి సురేందర్ రెడ్డి గారు, దెన్ క్రాంతి మాధవ్, దెన్ హరిశంకర్, అనిల్ రావిపూడి, అండ్ దే ఆర్ ఆల్ వెరీ వెరీ క్రియేటివ్ అండ్ దే హ్యావ్ టేకెన్ వర్క్ ఫ్రమ్ మీ. త్రివిక్రమ్ గారు, ఐ కాంట్ మిస్ హిజ్ నేమ్, అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి కదా. సన్ ఆఫ్ సత్యమూర్తి.
So all of them have taken good job from me, I feel. ఇక అదే మిగతా డైరెక్టర్స్తో అనుభవం చెప్పండి, ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఒక్కొక్కళ్ళతో మీకు ఎలా? ఒక్కొక్క లైక్ త్రివిక్రమ్ గారితో ఏమిటంటే వీ వోంట్ నో దట్ హీ హెస్ టేకన్ అ షాట్. అంటే మాకు పెద్ద ప్రెషర్ ఏమి ఉండదు అక్కడ. హీ టేక్స్ ఇట్, హీ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హిస్ స్క్రిప్ట్, హీ నోస్ హిస్ స్క్రిప్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. సో అందువల్ల ఎస్, అందువల్ల హీ లైక్ నేను ఒక రోజేమో ఇంత పెద్దగా ఇంత క్వశ్చన్స్ అడిగితే ఒక క్లోజప్ ఉంది నాకు, సో మెనీ క్వశ్చన్స్ ఐ ఆస్క్డ్ హిమ్. హీ సెడ్ ఓకే ఇప్పుడు ఈ క్లోజప్లో నువ్వు డోంట్ యాక్ట్ అన్నారు. ఓకే, యాక్చువల్లీ నేనేం చేయలేదు, అంత క్వశ్చన్స్ అడిగాను, ఇది ఇలా ఉంది అలా ఉంది అంతే. సార్ డోంట్ యాక్ట్ నౌ, అంత విన్నారు. ఓకే గో, యూ డోంట్ డూ ఎనీథింగ్ నౌ. సో లైక్ దట్ యూ వోంట్ నో వెన్ హీ హెస్ టేకెన్ అ షాట్. వెరీ స్పాంటేనియస్ కూడా కదా త్రివిక్రమ్. ఎస్, ఆయన దృష్టిలో అందమైన మదర్ అంటే ఇక వెంటనే మీరే వచ్చేస్తారు అనుకుంటా. I don't know, you should ask Trivikram garu this one. But he is very, very nice person. రేసు గుర్రం ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు పవిత్ర లోకేష్ ఎవరంటే రేసు గుర్రంలో మదర్ అనేలాగా బాగా వచ్చింది. అవును, అండ్ దే విల్ ఆస్క్ మీ యువర్ అల్లు అర్జున్స్ మదర్ కదా, అలా అడుగుతారు. అక్కడ కూడా నాకు ఐ డోంట్ నో వాట్ హౌ సురేందర్ రెడ్డి ఈస్ గోయింగ్ టు ప్రొజెక్ట్ మీ. బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్ టుడే అండి, అంతే అంతే ఐ కెన్ సే. బికాస్ వాట్ ఎవర్ ఐ డిడ్ బిఫోర్ వాజ్ నాట్ బిగ్ హిట్. అవును కదా, రేస్ గురం ఓన్లీ వాజ్ అ బిగ్ హిట్. అఫ్ కోర్స్ పూరి, ఐ లైక్ పూరి సార్, హీస్ అ వెరీ, ఐ కాంట్ ఫర్గెట్ హిస్ నేమ్. ఐ డిడ్ 3 films with him and he's also very spontaneous director. Spontaneous అంటే he will love his actors. ఏదైనా కొంచెం if we do little nicely, he will come and really give you a hug. It's so nice, he will jump. So you know that you have done so well. అవును, నిత్యత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? That's what I said. మీ కాంబినేషన్ చాలా ఉంది ఆ సినిమాలో కదా. అవును, all 3 of us. అమ్మాయి ఏదో ఇంట్లో మిస్ అయింది, ఏదో మీ దగ్గర తీసుకుంటున్నా అట్లాంటి ఫీల్ ఉంది కదా. Yes, she comes to my house and all that, but she is a person who gets into everything in detail. Okay, everything she wants to be perfect, so she kind of a perfectionist. So she'll keep asking the director, can I do this, can I do? So there'll be a lot of changes she'll be making, she'll be preparing herself, so she'll give the maximum into the role. That's what I saw in Nitya. After 10 years, Yes, పవిత్ర ఎలా ఉండబోతోంది? I don't know, Andy. I have no plans. Mundu I'll plan at least for the next 1 month and 1 week or next 1 year I will plan. Before now I'm not planning. Okay, I also read one book called you don't believe అలా ఫ్యూచర్ అలా ప్లాన్ చేసుకుని ఇలాగే ఉండాలి? I did. I will plan everything, Andy. Before I will plan everything. One I told you, 1 week also I will plan, 1 month I will plan, 1 year what I should do and plan చేసుకుంటాను. ఓకే, బట్ ఇప్పుడు ప్లాన్ చేయడం మానేసాను అంటే ఐ రెడ్ వన్ బుక్ విచ్ సేస్ జస్ట్ బీ. మేము అందరూ అంత క్యాల్కులేషన్లో ఉంటాం కదా ఎప్పుడు, ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి. మోర్ స్ట్రెస్ ఇస్ కమింగ్ బికాస్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఓకే, వీ డోంట్ allow the nature to do anything because we are using our mind. సో అదే జరుగుతుంది కదా. అవును. So the nature has some other plan which we don't allow the nature to do it. Okay. So అది నాకు నిజం అనిపించింది. సో అదే చెప్పాను కదా, ఈ రోజుకి మాత్రం ఐ విల్ థింక్ ఓకే నౌ ఐఎమ్ హియర్ అండ్ ఐ విల్ జస్ట్ ఎంజాయ్ దిస్ సిచ్యువేషన్ అండ్ ఐ స్టాప్ థింకింగ్ ఆఫ్ టుమారో. మా గెస్ట్గా వచ్చినందుకు పవిత్ర గారికి మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి టు కాల్ మీ ఫర్ దిస్ షో and make me talk so much. Thank you very much. Thank you, madam. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.